డియర్ స్టూడెంట్స్, చాలామంది విద్యార్థులు అనుకుంటారు నాకెందుకు ఉద్యోగం రావడం లేదు, నా చుట్టుపక్కల ఉండే చాలామందికి ఉద్యోగం వస్తుంది, నేను ఏం తప్పు చేశాను, నేను బాగానే చదువుతున్నాను కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటుంటారు. అయితే వాస్తవంగా మీకు ఉద్యోగం రాలేదు, వాళ్ళకు వచ్చిందంటే దానిలో నీలో ఏవైనా బలమైన లోపాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. సో దానికోసం ఒక పూర్తి స్థాయి వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పూర్తిగా మీరు విని ఫాలో అవ్వండి. మనం లోపాలను తెలుసుకోవాలి. అది ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా మన లోపాలని సవరించుకొని ముందుకు వెళ్ళాలి. వాస్తవంగా కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఎందుకు సార్ ఇది ఈ మాట అంటున్నారంటే, చాలామంది విద్యార్థులు చేస్తున్న పని ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో ఆలోచిస్తుంటారు. ఈ విధంగా కాకుండా ఎగ్జామ్తో నోటిఫికేషన్తో సంబంధం లేకుండా స్థిరమైన ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వారికే ఉద్యోగం లభిస్తుంది. సో ఒక్కసారి మీరు గమనించండి, ఉద్యోగం సాధించిన వారిలో ఎవరు గొప్పవారు కాదు. వాళ్ళకి అదే సమయం వారు అదే ఎగ్జామ్ పేపర్ రాస్తారు, కానీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే నీలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాల్సిందే. ముఖ్యంగా మీరు గమనించండి, ప్రధానంగా ప్రతిరోజు కూడా గత 5 సంవత్సరాల నుంచి నేను రీడింగ్ రూమ్లో చదువుతున్నాను సార్, అయినా నాకు ఉద్యోగం రాలేదంటావు. కానీ ఒక రోజులో నువ్వు ఎంత సమయం చదువుతున్నావు? రోజు పుస్తకం ముందు కూర్చుంటే సరిపోదు, చదివే విధానం తెలియాలి, అవుట్పుట్ తెలియాలి. ఒక రోజులో నువ్వు ఎంత సమయము పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నావు. సో అదేవిధంగా నీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో మార్పులు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఈ రోజున్న పోటీలో ఖచ్చితంగా ఒక గైడెన్స్ మెంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నీ లోపం నీకు తెలియదు, నిన్ను నువ్వు సమర్థించుకుంటూ వెళ్ళిపోతావు తప్ప నీ లోపం నీకు తెలియదు. నువ్వు ప్రాక్టీస్ చేయవు, టెస్టులు రాయవు. అదేవిధంగా నువ్వు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏమనుకుంటావు అంటే రోజల్లా నేను రీడింగ్ రూమ్లో ఉన్నాను అనుకుంటావు, కానీ నికరంగా చదివేది ఒక 4-5 గంటలే చదువుతావు. అదేవిధంగా ఒక్క విషయం గమనించండి, మీరు మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎంత సమయం చదవాలి సార్ అని అడుగుతుంటారు. అది ఎటువంటి ఆలోచన సార్? సో ఒక్క సెకండ్ కూడా వృధా కాకుండా నువ్వు ప్రిపరేషన్ చేయాలి. దీనికి సంబంధించి ప్రతి విషయము కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది ఫాలో అయ్యి నీ లోపాలను తెలుసుకొని నువ్వు ఖచ్చితంగా ఈసారి ఉద్యోగం సాధిస్తామని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.